చాలురా అభి, ఇప్పటి వరకు చేసింది చాలు. ఆపే. ఇప్పుడు నీ లైఫ్ నీ ఒక్కడిదే కాదు, నీ వెనక నీ వైఫ్ కూడా ఉంది. తన గురించి కూడా కొంచెం ఆలోచించు. రే, నా మాట విని జాబ్ వదిలే, చెప్పేది అర్థం చేసుకో. ఈ కేసుని అన్నయ్య వాళ్ళకి అప్పగించే, వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. నీకేమైనా అయితే మేము తట్టుకోలేమరా. మేము నీ ఈగో హర్ట్ చేయడానికి ఇలా మాట్లాడట్లేదురా, బ్రతిమాలుకుంటున్నాం. అర్థం చేసుకోరా. వీడికి నువ్వైనా చెప్పేసి కేసు నీ అన్నయ్యకు వదిలేమని. ఏం ఆలోచిస్తున్నారు? ఈ కేసుని వదిలేద్దామా లేదా అనా? వదిలేయండి. ఈ కేసుని మీరు టేకప్ చేసిన రోజు నుండి నేను చాలా భయపడ్డాను. ఈ కేసుని మీరు గెలుస్తారనే దానికన్నా మీకేమవుతుందో అన్న భయం ఎక్కువ ఉండేది. చావు బతుకుల్లో ఉన్న రాజారాంని చూశాక ఇంకా భయం వేసింది. ఏదో రోజు మిమ్మల్ని కూడా అలాగే. లేదు, కానీ రాజారాం గారు తను చనిపోతున్నారన్న బాధ కన్నా మీరు గెలుస్తారన్న నమ్మకాన్ని చివరి శ్వాస దాకా చూపించారు. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. మీ కానిస్టేబులే మిమ్మల్ని అంతలా నమ్మినప్పుడు మీ భార్యని ఈ కేసు వదిలేమని ఎలా చెప్తాను? మహా అయితే ఏమవుతుంది? ఓడిపోతారా? చచ్చిపోతారా? పర్లేదు, భయపడి పారిపోవటం కంటే చచ్చిపోవటం మేలు. ఈ కేసుని మీరు వదలద్దు. శశి చెప్తుంటే అర్థమైందిరా, మేమెంత స్వార్థంగా ఆలోచిస్తున్నామో. నీ వెనుక మేముంటాం, నువ్వు వెళ్ళరా. ఒక్క నిమిషం. చెయ్యివ్వండి. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, నిన్నిందాకే చంపేద్దాం అనుకున్నాను. డాడీ నీ దగ్గరున్నాడన్న ఒకే ఒక్క రీజన్తో నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావు. మేమెవరో తెలుసా? అండర్ వరల్డ్ అంటే తెలుసా? అసలు మా కెపాసిటీ ఏంటో తెలుసా? కనురెప్ప వేసేలోపు ప్రపంచ మ్యాప్లో దేశాలేవీ లేకుండా చేయగలం. అలాంటిది మాతోనే ఆడుకుంటావురా? చెప్పు, డాడీ ఎక్కడా? చెప్తావా చంపేయమంటావా? ఇప్పుడు నేను వెళ్ళకపోతే, మీ డాడీని తీసుకురాకపోతే ఒక్క నిమిషంలో నువ్వు నన్ను చంపేస్తావు. నా వైఫ్ అన్యాయం అయిపోతుంది, ఫ్రెండ్స్ బాధపడతారు, జీవితమైపోతుంది. అయినా నరాల్లోనూ ఈ దేశం కోసం చచ్చిపోయినా పర్లేదు అనే ఫీలింగ్ ఏంటి బ్రదర్? ఏముంది నా ఈ దేశంలో, ఈ గాలిలో, ఈ నీటిలో? నాకు తెలిసి ఈ దేశం కోసం చనిపోయిన ప్రతి ఒక్కడు ఈ నిమిషాన్ని ఫేస్ చేసే ఉంటాడు. భయపడినోడు ఇంట్లో ఉండిపోయాడు, ఎదిరించి పోరాడినవాడు చరిత్రలో మిగిలిపోయాడు. నాకున్న ఈ నిమిషంలో నేను కూడా పోరాడుతాను, తలబడతాను, కలబడతాను.
అభిమన్యు! How is Abhimanyu, doctor? Don't worry, he's safe. Sure? Thank you.